ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి విశాఖ ఏయూలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 25 ఓట్ల చొప్పున బండిళ్లను రెడీ చేశారు. మొత్తం 20 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 22,493 ఓట్లు ఉండగా 20,795 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం క్లారిటీ వస్తే సాయంత్రం 5 గంటల్లోపు లెక్కింపు పూర్తవచ్చు. లేదంటే రాత్రి 9 దాటే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? రాజు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీచర్స్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రస్తుతం ఏఈలో కొనసాగుతుంది. మొత్తం భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడ 20,795 ఓట్లు అయితే లెక్కింపు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటలకి మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక లెక్కింపు తేలితే ఖచ్చితంగా దీని రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. లేకపోతే రాత్రి 9:30 9 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 20 టేబుల్ ఏర్పాటు చేశారు. 123 బ్యాలెట్ బాక్సులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టినటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఇంచుమించు ఒక గంట తర్వాత ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జరిగినాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సిపి శంకపతి బాగ్జీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఓట్ల లెక్క ప్రక్రియ అనేది మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.